అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సకల సంపదలకు అధిపతి అయిన ఆ వెంకటేశ్వర స్వామి ఒక సామాన్యుల్లాగా అప్పు తీసుకోవడం ఏమిటి? లోకాన్ని ఏలే స్వామికి ధనం అవసరమా? ఈ కథ వింటే మనం జీవితంలో పాటించవలసిన అతిపెద్ద ధర్మం ఏమిటో అర్థమవుతుంది. పురాణాల ప్రకారం శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి వద్ద ధనాన్ని అప్పుగా తీసుకున్నాడు. తాను భగవంతుని అయినప్పటికీ భూలోకంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ నియమాలను పాటించాడు. ఊరికే డబ్బు తీసుకోలేదు, పత్రం రాసిచ్చాడు. కలియుగ అంతం వరకు వడ్డీ చెల్లిస్తానని కుబేరుడికి మాటిచ్చాడు. అందుకే నేటికి తిరుమలలో భక్తులు సమర్పించే కానుకల రూపంలో ఆ అప్పును వడ్డీ చెల్లిస్తూనే ఉన్నారు స్వామి. లోకనాథుడే ఉండి కూడా తాను చేసిన వాగ్దానాన్ని నేటికి నిలబెట్టుకున్నాడు. మనం ఎంత గొప్పవారమైనా, ఏ పదవిలో ఉన్నా సమాజ నియమాలను, చట్టాలను గౌరవించాలి. తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించడం మన ప్రాథమిక బాధ్యత. అది దేవుడైనా, మనుషులైనా ధర్మం ఒకటే. కష్టకాలంలో మనకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. దైవమే పాటించిన ఈ ధర్మాన్ని మనం కూడా పాటిద్దాం. కష్టకాలంలో సహాయం చేసిన వారిని గుర్తిద్దాం. మాట తప్పకుండా జీవిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.